ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా. హలో గైస్, మన కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఉన్న తిరుపతి ఎంత మహాపుణ్యక్షేత్రమో మనందరికీ తెలుసు. అయితే శ్రీ మహావిష్ణువు వెంకటేశ్వర స్వామి రూపంలో మొట్టమొదటిసారి భూమి మీద అడుగుపెట్టిన ప్రదేశం తిరుపతి అని మనలో చాలా మంది నమ్ముతూ ఉంటారు భయ్య. అయితే శ్రీ మహావిష్ణువు భూమి మీదకి వెంకటేశ్వర స్వామి అవతారంలో ఎందుకు రావాల్సి వచ్చింది? ఈ విషయం మీలో ఎంతమంది తెలుసో నిజంగా చెప్పండి భయ్య. అయితే కలియుగం మొదలైన తర్వాత జనాల్లో భక్తి తగ్గిపోతుందని, రాగద్వేషాలు కామవాంఛ పెరిగిపోతుందని బ్రహ్మ దేవదేవతలతో కలిసి విష్ణువు దగ్గరికి వెళ్లి కలియుగం బారి నుంచి భక్తులను కాపాడాలని విష్ణువుకు చెప్పగా శ్రీ మహావిష్ణువు కూడా సరే అంటాడు. అయితే కలియుగం మొదలైంది, మనుషులు మరింత క్రూరంగా ప్రవర్తించడం మొదలు పెట్టారు. అయితే శ్రీ మహావిష్ణువు మాత్రం ఇంకా భూమి మీదకి రాకపోవడంతో బ్రహ్మ తన కుమారుడైన నారదుడిని పిలిచి విష్ణువుని భూమి మీదకి పంపే బాధ్యత తనకు అప్పచెప్తాడు. అయితే భూమి మీద కొన్ని వందల మంది ఋషులతో యజ్ఞాలు చేస్తున్న భృగు మహర్షి దగ్గరికి నారదుడు ప్రత్యక్షమవుతాడు. ఈ యజ్ఞయాగాలు మీరు ఎవరికి సమర్పిస్తారు? త్రిమూర్తుల్లో ఇవి ఎవరికి చెందుతాయి అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అయితే త్రిమూర్తుల్లో ఎవరు గొప్ప తేలుద్దామని చెప్పి భృగు మహర్షి నిర్ణయించుకుంటాడు. ఆ పని మీదగానే ముందు బ్రహ్మ దగ్గరికి వెళ్ళగా సరస్వతీదేవి వీణ వాయించినప్పుడు మహర్షి రావడం, అది బ్రహ్మ గమనించకపోవడం, అది చూసి మహర్షి బ్రహ్మను శపించి వెళ్లిపోతారు. తర్వాత మహర్షి శివుడి దగ్గరికి వెళ్తారు. అప్పటికీ పార్వతీదేవితో నాట్యం చేస్తున్న శివుడు కొంచెం సేపు ఆగమని నాట్యం చేస్తూనే సైగ చేస్తారు. అది అర్థం చేసుకుని భృగు మహర్షి అక్కడి నుంచి కూడా కోపంగా వెళ్లిపోతారు. ఇంకా ఫైనల్ గా విష్ణువు దగ్గరికి రాగా విష్ణుమూర్తి ఆదిశేషు మీద పడుకొని ఉండడం, లక్ష్మీదేవి ఆయన కాళ్ళు పట్టడం, ఆ కాళ్ళు మహర్షి వైపు ఉన్నాయని భావించిన మహర్షి కోపాన్ని ఆపుకోలేక విష్ణు గుండెల మీద తంతారు. అయితే మహర్షి కోపానికి కారణం ఆయన కాలు కింద ఉన్న ఆగ్నేయ నేత్రం అని భావించి ఆయనకి క్షమాపణ చెప్తున్నట్టు ఆ నేత్రాన్ని వేలతో నొక్కేస్తారు. అయితే ఇది చూసిన లక్ష్మీదేవి తన భర్తని ఒక ఋషి కాలుతో తనడం ఏంటి అని కోపంతో మహర్షిని శపించి భూలోకానికి వచ్చేస్తారు. లక్ష్మీదేవిని వైకుంఠానికి తీసుకురావడానికి శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడు అనే అవతారం ఎత్తి మొట్టమొదటిసారి భూలోకంలో ఉన్న తిరుపతి మీద అడుగు పెడతారు. అందుకే తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామిని స్వయంభూ అంటారు. స్వయంగా ఆయనే వచ్చి అక్కడ వెలిసారని అందరూ నమ్ముతారు. ఇది భయ్య శ్రీ మహావిష్ణువు భూమి మీదకి రావడానికి, అందులోని తిరుపతిలో అడుగు పెట్టడానికి గల కారణం. దీని స్టోరీ ఇంకా చాలా పెద్దది ఉంటుంది, మీకు అర్థం కావాలని షార్ట్ కట్ లో చెప్పాను. సో మీలో ఈ విషయాలు ఎంతమంది తెలుసో కింద కామెంట్స్ రాయండి. అండ్ అలాగే వెళ్తూ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మాత్రం మర్చిపోకండి. అండ్ అలాగే రౌండ్ ఫిగర్ కూడా కంప్లీట్ చేస్తారని భావిస్తున్నాం. కలుద్దాం మరి వచ్చే వీడియోలో.